నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. యుద్ధ విమానాలతో దాడికి పాక్ విఫలయత్నం, పాకిస్తాన్ చిత్తు చేసిన భారత్. ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. రాష్ట్రంలో ఎక్కడా రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. శ్రీ సిటీలో ఎల్జీ కంపెనీ నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి నారా లోకేష్. 5,000 కోట్ల వ్యయంతో ఏర్పాటు. భారత్ చేతిలో పాకిస్తాన్ కు మరోసారి భంగపాటు ఎదురైంది. ఉగ్ర శిబిరాలపై దాడులకు ప్రతిగా డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలతో దాడికి పాక్ చేసిన ప్రయత్నాన్ని భారత్ బంగాలు తిప్పికొట్టాయి. విమానాశ్రయం, సైనిక కేంద్రాల లక్ష్యంగా ప్రయోగించిన డ్రోన్లు, 6 యుద్ధ విమానాలను భారత సైన్యం నేలమట్టం చేస్తుంది. పాక్ ప్రయోగించిన 8 క్షిపణులను నేలకూల్చింది. ఒక పాక్ పైలట్ ను పట్టుకుంది. పాక్ దాడులకు భారత్ అంతే తీవ్రంగా స్పందించింది. భీకరమైన ఎదురు దాడులకు దిగింది. పాక్ లోని మరో 2 వైమానిక రక్షణ వ్యవస్థలను కూల్చివేసినట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సర్గోదా, ఫైలాస్బాద్ లోని రక్షణ వ్యవస్థలను కూల్చినట్లుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ వాయు రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లుగా భారత సైనిక వర్గాలు కూడా వివరించాయి. పాక్ పంజాబ్ ప్రావిన్స్ లోని గగనతల ముందస్తు హెచ్చరిక వ్యవస్థ అవక్స్ ను భారత ధ్వంసం చేసింది. లాహోర్ లో పేలుళ్లు వినిపించాయి. వాల్టన్ ఎయిర్పోర్ట్ సమీపంలోని గోపాల్ నగర్, నసీరాబాద్ ప్రాంతంలో ఒక్కసారిగా భారీ శబ్దాలు వినిపించడం వల్ల సైరన్ల మోత మోగింది. భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పొగ కమ్ముకున్న దృశ్యాలు కనిపించాయి. సియాల్కోట, లాహోర్ విమానాశ్రయాల్లో విమానాలను రద్దు చేశారు. ఈ పేలుళ్లు వినిపించిన ప్రాంతాలు పక్కనే పాక్ ఆర్మీ కంటైన్మెంట్ ఉంది. 5 నుంచి 6 అడుగుల డ్రోన్ కూలిపోవటం కారణంగా ఈ పేలుడు సంభవించి ఉండొచ్చని స్థానిక అధికారులు వెల్లడించారు. కరాచీలోనూ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. रेड लाइट రాష్ట్రంలో ఎక్కడ రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. రేషన్ సరుకులు దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, రైతుల నుంచి ధాన్యం సేకరణలో ఎక్కడ అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రజా పంపిణీ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని అన్నారు. మొత్తంగా ప్రజలు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందేలా సేవలు అందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరుపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రేషన్ కార్డులో పేర్లు నమోదైనప్పటికీ GSWS డేటాలో లేని 79,173 మంది వివరాలపై పరిశీలన చేసి సరిచేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుల జారీ, ఇతర సేవల కోసం ఈ నెల 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా దరఖాస్తులు స్వీకరించి సకాలంలో పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం 1,46,21,223 రేషన్ కార్డులు ఉండగా అందులో 4,24,59,028 మంది సభ్యులున్నారు. వీరిలో ఇప్పటి వరకు 3.94 కోట్ల మంది మాత్రమే ఈకేవైసీ చేయించుకున్నారు. ఇంకా 23 లక్షల మంది ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది అని అధికారులు సీఎంకు వివరించారు. గడిచిన ఖరీఫ్ సీజన్ లో 35.94 లక్షల టన్నుల, రబీలో 14.28 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించామని పౌర సరఫరాల అధికారులు సీఎంకు తెలిపారు. రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్ ఉత్తరాల తయారీ కేంద్రంగా మార్చేందుకు బాటలు వేస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంతో పాటు భారతదేశ పారిశ్రామిక వృద్ధి, సాంకేతిక పురోగతిలో ఈ కార్యక్రమం ఒక మైలురాయని ఆయన అన్నారు. తిరుపతి సమీపంలోని శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఏర్పాటు కోసం మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. 5,000 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయబోయే ఈ కంపెనీ వల్ల ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా అవతరిస్తుందని తెలిపారు. ఎల్జీ యూనిట్ కు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఎల్జీ పరిశ్రమ నిర్మాణాలకు శంకుస్థాపన మాత్రమే కాదని రాష్ట్ర భవిష్యత్తు కోసం కొత్త పునాదులు వేస్తున్నామని తెలిపారు. 5,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ప్రపంచ స్థాయి తయారీ యూనిట్ ను తీసుకురావడమే కాక రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. మేడ్ ఇన్ ఆంధ్ర నుంచి మేడ్ ఫర్ ద వరల్డ్ వరకు తమ జైత్రయాత్ర కొనసాగుతుందని అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ప్రధానమైనదిగా ఎల్జీ యూనిట్ నిలుస్తుందని అన్నారు. పారిశ్రామిక రంగంలో వేగం, బలమైన మౌలిక సదుపాయాల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై సీఎం నిబద్ధతకు ఇది అద్దం పడుతుందని అన్నారు. తాము సులభతరమైన వ్యాపారానికి హామీ ఇవ్వటమే కాక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను అనుసరిస్తున్నామని ఆయన తెలిపారు. Today we are not just breaking ground, we are breaking new ground in the state of Andhra Pradesh. It is a great privilege to stand before you today at this momentous occasion, the groundbreaking ceremony of LG Electronics state-of-the-art facility here in Sri City, Andhra Pradesh. I extend a very warm welcome to the leadership of LG Electronics, India and global and its vendor companies to our state. Today marks more than just the beginning of a construction projects. It is a defining milestone in the journey of industrial growth and technological advancement for our state and for our nation. Where innovation meets investment, the future is taking shape. With an investment exceeding 5,000 crores, LG Electronics is not only bringing a world-class manufacturing unit to Andhra Pradesh, but is also reaffirming global confidence in our state as a premier investment destination. We are really excited to deliver a product made in Andhra Pradesh, made for the world. This project is one of the first major foreign direct investment under the new government. The people of Andhra Pradesh gave us a resounding mandate. It's a history that we created in the last election. 94% of the seats that we contested, we won. And the clear mandate was about creating jobs. And we believe that this investment is in the step in that direction. This also reflects our leader, Mr. Naidu's commitment to speed of doing business, robust infrastructure, a future-focused vision of Andhra Pradesh. We promised ease of doing business, and today we are delivering speed of doing business. The LG factory will produce advanced home appliances, refrigerators, air conditioners, and washing machines, integrating the latest in smart and energy-efficient technology. A smart factory, a smarter state, a smarter India. That journey is beginning here today. This isn't just about manufacturing. It's about shaping the future of living. It's about creating jobs, empowering our youth, and transforming lives. We are not just building factories. We are building futures here. This facility alone will create nearly 1,500 direct jobs, and with LG's key vendors investing here, creating more than 700 jobs, will impact our economy and will create a lot of jobs for the locals. This is more than a company's groundbreaking. It is a groundbreaking movement for the youth of Andhra Pradesh. ఆపరేషన్ సింధు తర్వాత వివిధ ప్రాంతాల్లో చేపట్టిన భద్రతా చర్యలు, ప్రజలు, సంస్థల రక్షణ, వీఐపీల భద్రతపై ఉన్నతాధికారులు హై లెవెల్ రివ్యూ చేశారు. ప్రస్తుత పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్కాతో పాటు ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ విషయంలో పటిష్ట చర్యలకు డీజీపీ ఆదేశించారు. మరింత పటిష్టంగా సీఎం చంద్రబాబు నాయుడు భద్రతా చర్యలు ఉండాలని ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ అధికారులకు డీజీపీ తెలిపారు. సెక్యూరిటీ ప్రోటోకాల్స్ పూర్తి స్థాయిలో అమలు చేయాలని, ఎక్కడా రాజీ పడవద్దని అధికారులకు సూచించారు. జన సమూహంలోని ముఖ్యమంత్రి వెళుతున్న సమయంలో పాటించవలసిన నిబంధనలు, ప్రత్యేక ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారం ఏదైనా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండా ఉమామేశ్వరరావు అన్నారు. విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయడం, నియోజకవర్గాన్ని సమస్య లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లుగా తెలిపారు. ప్రతి డివిజన్లోనూ డివిజన్ టీడీపీ నాయకత్వం ఆధ్వర్యంలో అధికారులను సమన్వయం చేసుకుంటూ నిరంతరం ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేలా పటిష్ట కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లుగా తెలిపారు. 32వ డివిజన్ అయోధ్య నగర్ లో డివిజన్ తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బొండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళులాగా టీడీపీ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయటమే ప్రధాన ఎజెండాగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. సూపర్ 6 పథకాల అమలుపై దృష్టి సారించామని, ఇప్పటికే వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్ నగదును పెంచి ఇస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం పేదల నోటికాడ కూడును కూడా తీసివేసేలా నిలిపివేసిన అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించామని చెప్పారు. మహిళా సాధికారత ధ్యేయంగా పనిచేస్తున్న తమ ప్రభుత్వం మహిళలకు ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను అందజేస్తుందని అన్నారు. ఈ నెలలో తల్లికి వందనం పేరుతో ప్రతి ఇంటిలోనూ చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున చదువు నిమిత్తం అందజేయనున్నట్లుగా తెలిపారు. జూన్ నెలలో ప్రతి ఇంటిలోనూ మహిళకు 18,000 రూపాయలు అందజేయనున్నట్లుగా వివరించారు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చి 100%
సూపర్ 6 పథకాలను అమలు చేసిన ప్రభుత్వంగా టీడీపీ ప్రభుత్వం నిలుస్తుందని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే లక్ష్యంతో తాను పనిచేస్తున్నానని, ఆ క్రమంలోనే డివిజన్ స్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకుని సత్వరమే పరిష్కరించే దిశగా పనిచేస్తున్నామని అన్నారు. ప్రతి డివిజన్లోనూ టీడీపీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలు తమ సమస్యలను డివిజన్ టీడీపీ నాయకుల ద్వారా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించే చర్యలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ చెన్నగిరి రామ్మోహన్ రావు, డివిజన్ ఇన్ఛార్జ్ వెలగా సురేష్, డివిజన్ టీడీపీ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శాసనసభ్యుడిగా నేను గెలిచిన తర్వాత, పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని గెలిచిన తర్వాత, నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు, పార్టీ ఆఫీసుల ద్వారా ప్రజలకి సేవ చేయడం అనేది అన్ని డివిజన్స్లో కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చాం. ప్రతి కార్యాలయాన్ని కూడా, ప్రతి డివిజన్లో కార్యాలయాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఆ కార్యాలయాల ద్వారా ప్రజా సమస్యలు, ఏ వీధిలో అయినా లైట్లు కానీ, లేదంటే రోడ్లు కానీ, లేదంటే మరే ఇతర డ్రైన్స్ కానీ, లేదా మరే ఇతర సమస్యలు ఉన్నా, లేదంటే ఆ డివిజన్లోని ప్రజా సమస్యలు, రేషన్ కార్డులు కానీ, పెన్షన్స్ కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏది రాకపోయినా ఈ కార్యాలయాల్లో తెలియజేస్తే దాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించేదానికి వేదికగా డివిజన్ కార్యాలయాల్ని ఓపెన్ చేస్తూ ఉన్నాం. ఈరోజు 32వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు మన సోదరుడు బుల్సెట్ శేషబాబు, ప్రధాన కార్యదర్శి నవీను, డివిజన్ ఇన్ఛార్జి మన సురేషు, అలాగే స్థానిక కార్పొరేటర్ సీనియర్ నాయకుడు చెన్నగిరి రామ్మోహను, ఇంకా ఈ డివిజన్ నాయకులు అందరూ కలిసి ఈ పార్టీ ఆఫీస్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. 21 డివిజన్ల సెంట్రల్ నియోజకవర్గంలో కొత్త కమిటీలను ఏర్పాటు చేసాం. ఆ కమిటీలు ఎంతో ఉత్సాహవంతంగా ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాయి. చాలా సంతోషం. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు డివిజన్ స్థాయిలో ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండి మా బూత్ ఇన్ఛార్జీలు కానీ, కుటుంబ సాధికార సమితి సభ్యులు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, అనుబంధ సంస్థల నాయకులు కానీ అందరం కూడా ప్రజలకి సేవ చేయడం మార్గంగా ముందుకెళ్తాం. ఈ డివిజన్లో ఈరోజు కార్యాలయం ఓపెన్ చేసినటువంటి డివిజన్ కమిటీకి సురేష్కి, అలాగే శేషబాబు, అలాగే నవీను, మిగిలిన సీనియర్ నాయకులు, పాత డివిజన్ కమిటీలు, అలాగే అనుబంధ సంస్థలు ఎప్పిల్ మోహన్ కానీ, మన నగేష్ కానీ, వీళ్ళందరికీ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. డిఎస్పీ అభ్యర్థుల పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు వీలుగా తగిన సమయం ఇవ్వాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న డిమాండ్ చేశారు. ముఖ్యంగా అన్ని జిల్లాలో ఒకే ప్రశ్నపత్రం ఉండాలని, వయో పరిమితి 47 సంవత్సరాలకు పెంచాలని కోరారు. డిఎస్సీ ప్రక్రియలో తలెత్తుతున్న టెక్నికల్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. నోటిఫికేషన్ పై అభ్యర్థుల నుంచి వస్తున్న ఆందోళనకు మద్దతుగా డివైఎఫ్ఐ నేతృత్వంలో విజయవాడలో ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. ధర్నా చౌక్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న మాట్లాడుతూ, డిఎస్సీ నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేయడం తమ ఉద్యమాల ఫలితమేనని చెప్పారు. అయితే ఈ ప్రక్రియలో ఇంకా అనేక సమస్యలు కొనసాగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా అన్ని జిల్లాలో ఒకే ప్రశ్నపత్రం ఉండాలని, పరీక్షకు తగిన ప్రిపరేషన్ సమయం ఇవ్వాలని కోరారు. వయో పరిమితిని 47 సంవత్సరాలకు పెంచాలని, ఇంటర్ డిగ్రీ అర్హత మార్కులను 40% తగ్గించాలని సూచించారు. అలాగే ఓపెన్ యూనివర్సిటీలో చదివిన అభ్యర్థులకు కూడా డిఎస్సీలో అవకాశం కల్పించాలని అన్నారు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివిన అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్, ఫిజికల్ సైన్స్ పోస్టులకు అర్హులుగా పరిగణించాలని అన్నారు. పీఈటీ పోస్టుల సంఖ్యను పెంచాలని, డిఎస్సీ ప్రక్రియలో తలెత్తుతున్న టెక్నికల్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈరోజు డివైఎఫ్ఐ డిఎస్సీ కోసం అనేక పోరాటాలు చేశాం. ఎట్టకేలకే డిఎస్సీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఈ రాష్ట్ర ఇచ్చినటువంటి డిఎస్సీలో అనేక అంశాలు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ప్రధానంగా వయో పరిమితి సంబంధించి గతంలో 2018లో ఏదైతే వయసు పెట్టారో 44 ఏళ్ళు అదే పెంచారు. ఇది సరిపోదు, కనీసం 47 ఏళ్ళకు వయో పరిమితి పెంచాలంటుంది మా డిమాండు. అలాగే డైటు ఎవరైతే బీడీ చేసిన వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు డిఎస్సీ అవకాశం ఇవ్వాలంటుంది మా రెండవ డిమాండు. అలాగే ప్రిపరేషన్ సంబంధించి కేవలం 45 రోజులు మాత్రమే ఇచ్చారు. ఇది ఏమాత్రం సరిపోదు, కనీసం 90 రోజులైనా ఉంటే కానీ ఈరోజు ఈ సిలబస్ను అందుకోవడం సాధ్యపడదు. అందుకని ప్రిపరేషన్కు సమయం పెంచాలి, 90 రోజులు గడివాలంటువంటిది మా మూడవ డిమాండు. అలాగే నార్మలైజేషన్ పేరుతో అనేక మంది ఈరోజు చదువుకున్న
చదువుకున్న వాళ్ళు చదవలేని వాళ్ళు ఇద్దరికీ సమాన న్యాయం జరిగే ప్రమాదం ఉంది. అందరికీ న్యాయం జరిగే అవకాశం లేదు. అందుకనే ఒకే జిల్లాకు ఒకే పేపర్ పెట్టాలా, వీలైతే ఆఫ్లైన్లో పెట్టమని చెప్పేది మా మూడో డిమాండ్. దీంతో పాటు ఈరోజు బీఎస్సీలో సిఎస్ చేసిన వాళ్ళకు ఎస్ఏలో పిఎస్ అవకాశం ఇవ్వాలని, అలాగే పీఈటీ పోస్ట్ పెంచాలని, ఇతర టెక్నికల్ సమస్యలు ఏవైతున్నాయో వాటిని పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు శాంతియుతంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడలో ఆందోళన చేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు క్యాబినెట్ జరుగుతూ ఉంది. ఈ క్యాబినెట్లో రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా ఈ మా డిమాండ్ల మీద స్పందించాలని చెప్పి, ఆ రకంగా స్పందించకపోతే చలో విజయవాడ కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని, కార్యకర్తలకు టీడీపీ ఎల్లవెల్లలా అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. 64వ డివిజన్ కంట్రిక్లో డివిజన్ తెలుగుదేశం పార్టీలో సభ్యుడిగా ఉంటూ టీడీపీ పార్టీలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు చనిపోయిన కల్లూరి వినయ్ కుమార్ కుటుంబానికి టీడీపీ పార్టీ పక్షాన బోండా ఉమామహేశ్వరరావు అండగా నిలిచారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో చెప్పినట్లుగా ప్రమాదవశాత్తు చనిపోయిన వినయ్ కుమార్ కుటుంబానికి 5 లక్షల రూపాయల టీడీపీ డివిజన్ కార్యాలయం వద్ద మృతిని తల్లి భూలక్ష్మికి అందజేశారు. 64వ డివిజన్ కండ్రికలో ఈ ఏడాది ఫిబ్రవరిలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన టీడీపీ కార్యకర్త కల్లూరి వినయ్ కుమార్ కుటుంబానికి టీడీపీ సభ్యత్వ నమోదు సందర్భంగా చెప్పిన విధంగా 5 లక్షల రూపాయల నగదును డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలకు పార్టీ నాయకత్వం నిరంతరం అండగా ఉంటుందని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం కార్యకర్తల సంక్షేమం దిశగా ఆలోచన చేసి సంక్షేమ నిధిని ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఇటీవల నిర్వహించిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా, సహజ మరణానికి మట్టి ఖర్చుల నిమిత్తం నగదు, ప్రమాదంలో గాయాలు పాలైతే హాస్పిటల్ వైద్య చికిత్స నిమిత్తం నగదు అందజేస్తామని తెలిపారు. ఆ క్రమంలోనే టీడీపీ పార్టీలో సభ్యత్వం తీసుకుని ప్రమాదంలో చనిపోయిన వినయ్ కుమార్ కుటుంబానికి 5 లక్షల రూపాయల నగదును అందజేస్తున్నట్లుగా వివరించారు. టీడీపీ కార్యకర్త వినయ్ కుమార్ చనిపోయిన తర్వాత ఆ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి టీడీపీ పార్టీ పరంగా బాధిత కుటుంబానికి అండగా నిలిచారని అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీత సాంబశివరావు మాట్లాడుతూ కష్ట సుఖాల్లోనూ కార్యకర్తలకు టీడీపీ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా టీడీపీ సభ్యత్వం తీసుకుని మృతి చెందిన వినయ్ కుమార్ కు ఎమ్మెల్యే బోండా ఉమా కృషితో 5 లక్షల రూపాయలను అందజేయడం జరిగిందన్నారు. డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కె రవికుమార్, కార్యదర్శి ఎస్కే బాబు, సీనియర్ నాయకులు పలగాని శివ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా కార్యకర్తలకి నిరంతరం అండగా ఉంటుంది. గతంలో కూడా కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశాం. దాని ద్వారా ఏ కార్యకర్త ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రమాదంలో కానీ లేదంటే చనిపోయినప్పుడు కానీ వాళ్ళకి అండగా ఉన్నాం. అట్లాగే ఈసారి సభ్యత్వంలో జనవరి నుంచి నూతన సభ్యత్వ నమోదుని చేపట్టాం. దాంట్లో ఎవరైనా ప్రమాదంలో చనిపోతే 5 లక్షల రూపాయలు, సహజంగా మరణిస్తే మట్టి ఖర్చులకి 10 లక్షల రూపాయలు. అంతేకాకుండా వాళ్ళకి మరి మెడికల్గా అనారోగ్యం పాలైనప్పుడు అనేక హాస్పిటల్స్లో, పెద్ద పెద్ద హాస్పిటల్స్లో డిస్కౌంట్లు, అనేక కార్యక్రమాలు కూడా కార్యకర్తల సంక్షేమం కోసం, కార్యకర్తలకు అండగా ఉండటం కోసం ఏర్పాటు చేశాం. ఇవాళ 64వ డివిజన్లో కల్లూరి వినయ్ మా పార్టీ కార్యకర్త, తెలుగుదేశం పార్టీ సభ్యుడు అయిన మరి దురదృష్టవశాత్తు గత ఫిబ్రవరిలో సభ్యత్వం జనవరిలో తీసుకున్నాడు. ఫిబ్రవరిలో రోడ్ యాక్సిడెంట్కి గురయ్యి చనిపోవడం జరిగింది. ఇవాళ ఆ కుటుంబంలో మరి ప్రధానంగా అతను మనిషి లేనటువంటి బాధ, ప్లస్ మనిషిని కోల్పోయామనే బాధ, ఆదాయం లేనటువంటి పరిస్థితి, ఇలాంటి సమస్యల్లో ఉన్నప్పుడు కార్యకర్తల సంక్షేమ నిధి ఏదైతే మేము ప్రమాదంలో చనిపోతే 5 లక్షల రూపాయలు ప్రకటించామో దాన్ని ఇవాళ నెరవేర్చాం. ఇవాళ వాళ్ళ అమ్మగారు కల్లూరి భూలక్ష్మి గారు, ఆమెకి 5 లక్షల రూపాయలు నామినీగా ఉన్నటువంటి ఆమెకి బ్యాంకు ఖాతాలో 5 లక్షల రూపాయలు జమ చేస్తాం. ఇవాళ 64వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు సోదరుడు మా రవికుమారు, ప్రధాన కార్యదర్శి బాబు, మా సీనియర్ నాయకులు మరి పలగాని శివ కానీ, సాయి కానీ, నాయకుల ఆధ్వర్యంలో ఇవాళ వాళ్ళకి మీడియా ముందుగా చెక్ ఇవ్వటం జరిగింది. మనిషిని తేలేకపోయినా ఆ కుటుంబానికి అండగా ఉన్నాం. ఖచ్చితంగా కార్యకర్తలకి అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తల సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా చేపడతాం. ఈ కుటుంబానికి అన్ని రకాలు కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. పార్టీ కార్యకర్త అయిన కల్లూరి వినయ్ కుమార్ అనే కార్యకర్త జనవరిలో మనం సభ్యత్వం చేయడం జరిగింది.
ఫిబ్రవరిలో అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంటల్ డెత్ జరిగింది. వెంటనే బోండా ఉమాగారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళడం జరిగింది. దాని నిమిత్తం ఏదైతే మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన విధంగా ఇన్సూరెన్స్ 5 లక్షలు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఇన్సూరెన్స్ 5 లక్షలు వెంటనే మంజూరు చేయడం జరిగింది. ఈరోజు ఉమామహేశ్వర గారి చేతుల మీదుగా ఆ చెక్ని వాళ్ళకి అందించడం జరిగింది. ఇది చాలా శుభపరిణామం. ఇలా ఈ కార్యకర్తలను ఆదుకోవడం ఒక తెలుగుదేశం పార్టీలోనే ఈ ఆనవాయితీ ఉంది. నగరంలోని వీధి వ్యాపారులు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉండాలని నగరపాలక సంస్థ కమిషన్ ధ్యాన్ చంద్ర తెలిపారు. వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు జారీ చేస్తామని, వారంతా నిర్దేశిత ప్రాంతాల్లో వ్యాపారం చేసుకోవాలని ఆయన అన్నారు. టౌన్ ప్లానింగ్ కమిటీ సభ్యులతో ప్రధాన కార్యాలయంలో నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జోన్ల కింద నగరంలోని ఏ ప్రాంతాలు వస్తాయో క్షేత్రస్థాయిలో పరిశీలన ద్వారా నిర్ణయిస్తామని తెలిపారు. పరిశీలన నివేదికను కమిటీ ముందు ఉంచుతామని, ఆపై తగిన నిర్ణయం తీసుకునేందుకు వీలుంటుందని అన్నారు. 2018లో నిర్వహించిన సర్వే ప్రకారం నగరంలో 17,000 మంది విధి విక్రయదారులు ఉన్నారని, మరోసారి సర్వే చేసి ఎంతమంది ఉన్నారో తెలుసుకుంటామని అన్నారు. స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ ప్రకారం వీధి వ్యాపారులకు ఇకపై ఎటువంటి సహాయం కావాలన్నా వెండర్స్ కమిటీ ద్వారానే చేస్తామని వివరించారు. మాజీ ఎంపీ కేశినేని నాని చేసిన ఆరోపణలపై విజయవాడ తెలుగుదేశం ఎంపీ కేశినేని శివనాథ్ కౌంటర్ ఇచ్చారు. రాజ్ కసిరెడ్డితో తనకు పరిచయం ఉందని, 4 సార్లు ఆయనను కలిశానని గుర్తు చేశారు. కేశినేని నాని జగన్ దగ్గర పాలేరుగా మారి తనపై ఆరోపణలు చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం కుంభకోణంలో 3,200 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందని, అందులో సూత్రధారి తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న వ్యక్తేనని ఆరోపణలు చేశారు. 3,600 కోట్లు దోచేసిన జగన్ రెడ్డి సిబిఐ విచారణకు సిద్ధమా అని సవాలు విసిరిన ఎంపీ కేశినేని శివనాథ్ తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. లిక్కర్ స్కామ్లో తన పాత్ర ఉందని చెప్పి కూడా ఏదైతే ఆరోపణలు ఉన్నాయో దాన్ని తీవ్రంగా ఖండించారు ఎంపీ కేశినేని చిన్ని. ప్రస్తుతం ఎంపీ కేశినేని చిన్ని ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, సోషల్ మీడియాలో మీపై వస్తున్న ఆరోపణలు ఎలా ఖండించబోతున్నారు? ఆల్రెడీ ఖండించారు కూడా, ఎలా చూస్తబోతున్నారు? సోషల్ మీడియాలో ఏదంటే అది రాసుకోవచ్చు. ఏదైనా, ఏది తప్పైనా, ఏది నిజమైనా ప్రజలకు ఏం తెలియదు కాబట్టి సోషల్ మీడియాని అడ్డు పెట్టుకుని 2014-19లో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ అదే సోషల్ మీడియాని అడ్డు పెట్టుకుని జగన్ రెడ్డి ఏదో సాద్దాం అనుకుంటే నీ కాదు కదా, నీ సేవకులు, నీ యొక్క పాలెగాళ్ళు, లేకపోతే నీ యొక్క పాలేరుల వల్ల ఇది కాదు. సార్, A1గా ఉన్న కసిరెడ్డికి మీకు సంబంధాలు ఉన్నాయని చెప్పి కూడా ఉన్నారు. దీంట్లో వాస్తవాలు ఎంత సార్? ఆల్రెడీ వాస్తవాలు మొన్న సోషల్ మీడియా వేదికగా మందాక పిల్లేకర్లుగా నేను బయట పెట్టాను. దాన్ని మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టే కదా నాకు ఇప్పుడు సాక్షి రాసిన పేపర్లో నాని చదివే చిలక పలుకులు ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి జగన్ రెడ్డి ఆడిచ్చే డ్రామాలో భాగంగానే ఇది జరుగుతుంది. కాబట్టి నీకు ధైర్యం దమ్ము ఉంటే నేను సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నా. ధైర్యంగా జగన్ రెడ్డి 24 గంటలు సమయం ఇస్తున్నా, ఒప్పుకో. లేదా ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పడానికి నేను రాజకీయాలకు రాలేదు. ఇటువంటి అబద్ధాలు ప్రచారం చేయడానికి నేను రాజకీయాలకు రాలేదు. ఇటువంటి చెత్త విషయాలు మాట్లాడటానికి నేను వచ్చింది నా విజయవాడ ప్రజలు అభివృద్ధి చెందాలి. నా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి రాష్ట్రం బాగుపడాలి. మా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ద్వారా రాష్ట్రం బాగుపడాలి. మా యువ నాయకుడు నారా లోకేష్ గారితో అలా విద్యాశాఖ అభివృద్ధి చెందాలి. ఇటువంటి కార్యక్రమాలు, విజయవాడలో పరిశ్రమలు రావాలి, విజయవాడలో ఉద్యోగాలు రావాలి, విజయవాడలో విద్యార్థులు కాళ్ళ మీద తాము నిలబడాలి. ఇటువంటి సౌకబారు రాజకీయాలకి నేను రాలేదు. ఈ సౌకబారు రాజకీయాలకి ఇదే లాస్ట్ టైం. నేను ఆన్సర్ ఇవ్వబోతున్నా. అసలు ఏదన్నా దమ్ము ధైర్యం ఉంటే ఇటువంటి ఎంక్వైరీ. మీరు పరువు నష్టం దావా కూడా వేశారు. మిమ్మల్నే కాదు, మీ వైఫ్ జానకి గారిని కూడా లాగిన పరిస్థితి ఎలా చూస్తారు? కుటుంబ విలువలు తెలిసిన వ్యక్తులకైతే ఆలోచించవచ్చు. ఇతని బాస్కి ఏ రోజు కుటుంబ విలువలు తెలియవు. మొన్న వాళ్ళ బాసులు కూడా మీరు చూస్తే షర్మిలారెడ్డి అండ్ అమ్మగారు ఇద్దరి పేర్లు కూడా ఇవాళ కోర్టు కేసులకి లాగిన వ్యక్తులు. ఇద్దరిని కూడా డబ్బుల కోసం ఎన్ని కక్కుర్తులు పడే వ్యక్తులు. కాబట్టి వీళ్ళ కుటుంబ గౌరవం తెలిస్తే ఇట్లా నేనైతే అట్లా అగౌరవపరిచి కుటుంబాన్ని నేను బయటికి రాను. చాలా స్కాములు ఉన్నాయి, అన్నీ బయటకు వస్తాయి. కుటుంబాన్ని విషయంలో నేను అగౌరవపరిచి మాట్లాడే వ్యక్తిని కాదు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారి సైనికుడిని. ఆయన ఏ విధంగా బిహేవ్ చేస్తారో నా బిహేవియర్ అదే విధంగా ఉంటుంది. సార్, అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండి కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఎలా ఎదుర్కోబోతున్నారు? అసలు ఏమంటారు? అసలు రాజకీయాలకు దూరం ఇప్పుడు ఎవరయ్యారు? ఈరోజు అవలా. ఇవన్నీ జగన్ స్ట్రాటజీలో ఒక భాగం. రాజకీయాల్లో ఉన్న గత 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్న వ్యక్తి ఈ లిక్కర్ స్కామ్ జరుగుతుంటే, ఈ ఇసుక స్కామ్ జరుగుతుంటే దాంట్లో డబ్బులకి కక్కుర్తిపడి ఇవాళ
తెలుగుదేశం పార్టీలో ఉంటా స్పైగా చేసిన వ్యక్తి, ఏ రోజు లిక్కర్ స్కామ్ గురించి కానీ ఇసుక గురించి కానీ మాట్లాడని వ్యక్తి ఇవాళ లిక్కర్ స్కామ్ కనపడుతుంది అని తెలుగుదేశం మంచి ప్రభుత్వం రాగానే ఈయన గుర్తొచ్చేసిందంట. మరి 5 సంవత్సరాలు పాపం డబ్బులు మళ్ళీ ఆ గుర్తొచ్చిన వాళ్ళకి కూడా ఏం జరుగుతుంది? అందరు రాష్ట్రం అంతా చూపులన్నీ వాళ్ళ బాస్, బిగ్ బాస్ ఎవరైతే వాళ్ళ బాస్ జగన్ రెడ్డి ఉన్నాడో వాళ్ళ వైపు చూస్తుంటే ఏ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఇరికిచ్చి వివేకానంద రెడ్డి హత్య కేసుని ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటున్నారో అదే విధంగా ఇవాళ లిక్కర్ కేసు డైవర్షన్ చేయాలని జగన్ రెడ్డి అనుచరులు అందరూ కలిసి చేసిన కుట్రలో భాగమే ఇవన్నీ. అందుకే కదా నేను సిబిఐ ఎంక్వైరీ అడిగి దీన్ని నిష్పక్షపాతంగా ఇంకా త్వరగా ఎదుటకు చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మొత్తమే చూసుకున్నట్లయితే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి కూడా ఇటు కేసునేని చిన్ని అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా 24 గంటల్లో జగన్ సమాధానం చెప్పకపోతే తాను సిబిఐని ఎదుర్కొంటానని చెప్పి కూడా కేసునేని చిన్ని అయితే చెప్తున్నారు. 3200 కోట్లు ఏదైతే ఉందో దాన్ని డైవర్ట్ చేసేందుకే కూడా ఇటు డైవర్షన్ పాలిటిక్స్ కూడా చేస్తున్నారని చెప్పి కూడా ఇటు కేసునేని చిన్ని అయితే చెప్తున్నారు. ఇది కూడా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, విజయవాడ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. యుద్ధ విమానాలతో దాడికి పాక్ విఫలయత్నం, పాకిస్తాన్ చిత్తు చేసిన భారత్. ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. రాష్ట్రంలో ఎక్కడా రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. శ్రీ సిటీలో ఎల్జీ కంపెనీ నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి నారా లోకేష్. 5,000 కోట్ల వ్యయంతో ఏర్పాటు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.